అధ్యక్ష, వేదిక మీదున్న పెద్దలు, హాజరైనటువంటి విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, మీ అందరికీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున అభినందనలు. ఈరోజు ఈ విషయం కగార్ అనేటువంటి సబ్జెక్టు ప్రభుత్వం రాజకీయంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి అనేటువంటి విషయం. ఈ చర్చలు అనేటువంటిది కొత్త విషయం కాదు. ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి గతంలో కూడా చర్చలు జరిగాయి. చర్చల క్రమం అనేటువంటిది మీరు అభయ్ ప్రకటన చూస్తే ఒక గత చరిత్రకు సంబంధించింది కూడా ఆయన తడిమారు. 2002, 2004, 2010 నుంచి కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని ప్రభుత్వంతో చెబుతున్నాం. ఇప్పుడు కూడా చర్చలకు సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ మీరు కోరుకుంటున్నట్టు ఆయుధాలను వదలాలి అనేటువంటి విషయం కొరకు 6 మాసాలు ఒక సమయం ఇచ్చే పద్ధతిలో చర్చలకు సమయం ఇచ్చి ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి మీరు చర్చలు జరిపేది ఉంటే ఈ దేశంకు సంబంధించిన అన్ని విషయాలను, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నిటినీ కూడా సమగ్రంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నక్సల్బరీ కేంద్రంగా 55 సంవత్సరాలుగా ఈ సాగుతున్నటువంటి రాజకీయ సంఘర్షణ అనేటువంటిది, ఈ సంఘర్షణ మౌలికంగానే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? మార్చిలో ప్రకటన వచ్చి, ఏప్రిల్లో ప్రకటన వచ్చి, తర్వాత మే 10 వరకు నేడు ఇస్తున్న ప్రకటనల వరకు చూస్తే లక్ష్మణ్ గారు చెప్పారు, ఒక 500 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్రను సంపాదించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎవరు ఇందులో 400 పైగా ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. చర్చల క్రమం ప్రారంభించిన, చర్చలకు సిద్ధము అని అన్న తర్వాత ఇంతమందిని పొట్టన పెట్టుకునేటువంటి వైఖరి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం. చర్చలకు సిద్ధం లేదు. ఇవాళ ముందుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, విజయ్ శర్మ చర్చలకు అనుకూలంగా మాట్లాడి తర్వాత వెనక్కిపోయాడు. ఇవాళ ఛత్తీస్గఢ్ డీజీపీ కానీ, సిఆర్పి బలగాల డీజీపీ కానీ ఆయుధాలు వదలాల్సిందే, మీకు ఇంకొక మార్గం లేదు, జనజీవన స్రవంతిలోకి రావాల్సిందే అని స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. అమిత్ షా కానీ, ప్రధానమంత్రి మోడీ కానీ వాళ్ళు కూడా ఇది స్పష్టమైన వైఖరితో వస్తున్నారు. అంటే చర్చలకు సిద్ధం లేము అనేటువంటిది ఒక సిగ్నల్ ఇచ్చారు. ఇంత మొండిగా ప్రభుత్వం ఎందుకుంది? దానికి ఉన్నటువంటిది ప్రజలతోని ఇలా మధ్య భారతంలో ఉన్నటువంటి వాళ్ళు పౌరులా కాదా? ఈ దేశ ప్రజలా కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కులు ఉన్నాయా లేదా అనేటువంటిది మౌలికమైనటువంటి ప్రశ్నలు ఇలా ముందుకొస్తున్న పరిస్థితి ఉన్నది. కాసిం గారు చెప్పినట్టు తిరోగమన భావాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఉన్నది. ఇవన్నిటిని మనం పరిశీలిస్తే పెద్దలందరూ చెప్పారు, ఈ రాజకీయంగా ఈ చర్చలను మనం కోరుతున్నాం. ఒక 2 మాసాల నుంచి 2-3 మాసాల నుంచి చర్చల క్రమము, దీనికి సంబంధించిన ఉద్యమాలు కూడా ఇవాళ ముందుకు వస్తున్నాయి ప్రజల నుంచి. మేముగా కూడా
ఈ చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కులో ధర్నా పెట్టాం. అనేక మంది మేధావులంతా పాల్గొన్నారు. ఇవాళ పంజాబ్లో మా పార్టీ దీన్ని లీడ్ చేస్తున్నది. ఇలా బెంగాల్లో శాంతి చర్చల నినాదం జోరు అందుకుంటున్నది, ప్రజల్లోకి అది వెళ్తున్నది. బీహార్లో కూడా చేస్తున్నాం. మా వివిధ రాష్ట్రాల్లో మా కృషి అనేటువంటిది చర్చలు జరపాలి. ప్రభుత్వం రాజకీయంగా దీన్ని గుర్తించాలి, చర్చలు జరపాలి, మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి. ఈ ఆదివాసీల మానవ హాననం అనేటువంటి దాన్ని ఎట్లా నిలుపుదల చేయాలి అనేటువంటి డిమాండ్తోనే ఇలా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చ జరుగుతున్నది. శాంతి చర్చల కమిటీ కూడా ఏర్పడి దాని ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చర్చ ఈ విషయం న్యాయమా అన్యాయమైన చర్చకు సంబంధించినటువంటిది కాదు. శాంతి చర్చలు విధిగా జరగాలి, అది రాజకీయ చర్చలు జరగాలి. ప్రభుత్వం ఒక మెట్టు దిగి కిందికి వచ్చి చర్చలు జరపాలి. దానికి కావలసినటువంటి ఒక రాజకీయ ఉద్యమం అనేటువంటిది మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మేధావులుగా ఇది విషయం తప్ప ఒప్ప న్యాయమా అన్యాయమా ఈ చర్చ కాదు. ప్రభుత్వం విధిగా చర్చలు జరపాలి అని రాజకీయ ఉద్యమం అనేటువంటిది, ఎందుకంటే వాళ్ళు మొండికేస్తున్నారు. రాజకీయ ఉద్యమం అనేటువంటిది మనం చేపట్టకుండా, ఒక ఒత్తిడి తీసుకురాకుండా, ఇది ప్రజల వాయిస్, ప్రజల భావన అనేటువంటిది, వాళ్ళకు ఒక గుర్తింపు అనేటువంటిది, ప్రజల నుండి ఒక ఫోర్స్ అనేటువంటిది లేకుండా మొండిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అనేటువంటిది చర్చలను గుర్తించేటువంటి వైఖరి రాదు. ఎందుకంటే అభయ్ కోరుతున్నట్టు, కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ కోరుతున్నట్టు 6 మాసాల ఎన్వైర్మెంట్ సృష్టించాలి అని అంటే మరి ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు ఇవ్వరు, మరి మనం ఏం చేయాలి? అట్లే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమం అనేటువంటిది వీధుల్లోకి రాకుండా, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాకుండా మనం దీన్ని సాధించడం కష్టం. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లయ్య గారు మాట్లాడారు. సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అని చెప్పారు. ఇది శాంతి భద్రతల సమస్య కాదు అని చెప్పారు. కానీ వారి పార్టీకి కూడా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నది. వాడు గుర్తిస్తే మంచిదే. కానీ సిడబ్ల్యూసి ఓపెన్గానే స్పష్టమైన ప్రకటనతో రావాలి కదా. ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య, ఆదివాసీల మానవ హననం అనేటువంటిది, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటిది ప్రభుత్వం రాజకీయంగా ఇది కరెక్టే. కానీ మేము వీధుల్లోకి రాము, పోరాడము, ఉద్యమాలు చేయము, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయము అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఈ లిప్ సింపతి అనేటువంటిది కుదరదు. ఈ పెదవుల పైన మాట్లాడేటువంటి పద్ధతి కాకుండా వీధుల్లోకి వెళ్ళడానికే మనకు రాజకీయంగా పరిష్కారం ఉన్నది. వీధుల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యవంతం చేయాలి. ఉద్యమం, దీని గురించి కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందుకే దీని గురించి లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ కానీ, పోరాడే సంస్థలు కానీ సానుకూలతను వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక పోరాట వేదిక అనేటువంటిది ఉనికిలోకి రావాలనేది విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ